హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే హోటల్ నుంచి తెచ్చుకునే స్టార్టర్ లాంటి చికెన్ పకోడీని తయారు చేసుకుందామండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి, సండే రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా లోపల సాఫ్ట్గా ఎంతో బాగుండే ఈ చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను 400 గ్రాముల చికెన్ని తీసుకున్నానండి. నీట్గా ఉప్పు నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత ఇప్పుడు కడిగేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని 3 టీ స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసి అందులో ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ మాత్రమే వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం చికెన్ కలుపుకునేటప్పుడు చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉండాలన్నమాట. అంటే గుడ్డు అనేది కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 చిటికెళ్ళ రెడ్ కలర్ అంటే ఫుడ్ కలర్ని వేసుకోవాలి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది వేసుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది లైట్గా రెడ్డిష్గా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ లోపల మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇలా వేసేసుకోవాలి. కడాయిలో ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటే ఏమవుతుందంటే చికెన్ అనేది ఉడకకుండా ఆ ఆయిల్ వేడికి త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. అందుకే ఎక్కువ క్వాంటిటీ వేసుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని 10-15 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే చికెన్ అనేది లోపల చాలా టెండర్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. మనం ఆయిల్లో ఎక్కువ క్వాంటిటీ వేసుకోవడం వల్ల కూడా మనకి చికెన్ అనేది సిమ్లో ఎక్కువసేపు ఉడకడం వల్ల లోపల చాలా సాఫ్ట్గా ఉడుకుతుందన్నమాట. కొంచెం క్వాంటిటీ వేస్తే త్వరగా ఏగిపోయి లోపల అనేది గట్టిగా అవుతుంది. అందుకని మనం ఆయిల్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకొని సిమ్లో పూర్తిగా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగుందో, చాలా జ్యూసీగా కనిపిస్తుంది కదా. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మిగతా చికెన్ని కూడా అలాగే సిమ్లో పెట్టుకొని పూర్తిగా ఇలా ఫస్ట్ మనం ఏదైతే విధంగా ఫ్రై చేసుకున్నామో అలాగే ఈ చికెన్ని కూడా నిదానంగా సిమ్లో పెట్టుకొని 10-15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా ఉడకాలి అంటే మనము ఎక్కువసేపు ఉప్పు నీళ్ళల్లో చికెన్ని నానబెట్టుకోవాలండి. తర్వాత కూడా మనం ఎక్కువసేపు ఉప్పు కారం అనేది కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెడితే కూడా మనకి చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకొని వీటిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తినేదాన్ని బట్టి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా పచ్చిమిర్చిని కూడా వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకుని ఇలా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. చేసేసుకొని అదే ఆయిల్లో కరివేపాకును కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. ఆ చికెన్తో ఈ కరివేపాకుని, పచ్చిమిర్చిని, తర్వాత ఆనియన్తో పిల్లలకి పెట్టామంటే చాలా బాగా ఇష్టపడతారండి. చూసారా ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే చికెన్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. నచ్చిందండి చికెన్ పకోడీ? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.